జమ్మూ కశ్మీర్లోని ప్యాంపోర్లో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. శ్రీనగర్ సమీపంలో ఉన్న ప్యాంపోర్లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు ఇవాళ ఉదయం కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ముష్కర్లో భవంతిలో దాక్కున్నారు. ఆ భవంతిని చుట్టుముట్టిన పోలీసులు ఉగ్రవాదుల్ని బంధించేందుకు యత్నిస్తున్నారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్యాంపోర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్యాంపోర్ ఎన్కౌంటర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఉగ్రవాదులు ఎంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు? ఇప్పటి వరకు ఎన్కౌంటర్ ఏమైనా జరిగిందా? వివరాలేంటి? సరిగ్గా ఉదయం 6:30 ఈ రోజు అక్కడ కొంత ఈ గన్ షాట్స్ జరిగినట్టుగా తుపాకీ పేలినట్టుగా శబ్దాలు వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకుని ఆ భద్రతా దళాలు గవర్నమెంట్ ప్రభుత్వ భవనానికి చుట్టుముట్టినట్టు జరిగింది. అయితే ఆ భవనంలోకి దాదాపు ముగ్గురు తీవ్రవాదులు ప్రవేశించి ఆ భవనాన్ని ఒక మూలన తగలబెట్టినట్టుగా కూడా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకే ఈ భద్రతా దళాలంతా కూడా ఆ భవనాన్ని చుట్టుముట్టారు. ఉదయం 6:30 గంటలకు ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి కొద్ది సేపు మాత్రమే ఈ ఎదురు కాల్పులు జరిపినట్టుగా అక్కడ స్థానికులు ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ ప్రభుత్వ సంస్థకు చెందినటువంటి భవనాన్ని ప్రభుత్వ భద్రతా దళాలు పూర్తి స్థాయిలో చుట్టుముట్టారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు వాళ్ళంతా సిద్ధమవుతున్నారు. ఒకవేళ తీవ్రవాదులు కనుక అక్కడ ఆ భవనంలో చేరి ఈ కాల్పులు జరుపుతున్న సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలు అయిపోయేంత వరకు ఈ ఎదురు కాల్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే కాకుండా ఎలాంటి ఇతరత్ర పెద్ద ప్రమాదం జరగకుండానే దీన్ని అడ్డుకునేందుకు అక్కడంతా కూడా భద్రతా దళాలు అప్రమత్తమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఉదయం మాత్రమే ఈ కాల్పులు జరిపి కొద్దిసేపు మాత్రం ఎదురు కాల్పులు జరిపినట్టుగా స్థానికులు వస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. థాంక్యూ ప్రసాద్.